సో ఈ పేటిఎం లో నేను ఇప్పుడు ఈ డెవలప్ చేస్తున్న పేటిఎం ప్రాజెక్ట్ లో నేను చెప్పబోయే కాన్సెప్ట్స్ అంటే నేను డెవలప్ చేసి మీకు చూపించబోయే మాడ్యూల్స్ ఏంటంటే ఒకటి లాగిన్ అండి. లాగిన్ ఆథెంటికేషన్ విత్ జేడబ్ల్యూటీ టోకెన్ అనుకోండి. ఓకేనా? జేసన్ వెబ్ టోకెన్ అనేది ఎలా క్రియేట్ చేసి ఎలా మనం యూజ్ చేస్తాము ఫ్రంట్ ఎండ్ నుంచి. అంటే బ్యాక్ ఎండ్ రెడీ అవ్వలేదు కదా సాయి, మరి ఫ్రంట్ ఎండ్ ఎలా తీసుకొస్తారు అంటే మనం డమ్మీ జేసన్స్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం. అందులో నేను డమ్మీగా ఒక జేడబ్ల్యూటీ టోకెన్ పెట్టి దాన్ని ఆథెంటికేషన్ చేసి చూద్దాం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి ఎస్ఎంఎస్ గేట్వే ఓటీపీ ద్వారా మనం ఎలా లాగిన్ చేయాలి అంటే ఓటీపీ ఇంటిగ్రేషన్ చూపిస్తాను. ఓకేనా? అంటే ఎస్ఎంఎస్ గేట్వే ఇంటిగ్రేషన్ చూపిస్తాను. మీరు ఓటీపీ జనరేట్ చేసి దానికి పంపించడం అదంతా డిఫరెంట్ స్టోరీ మళ్ళీ. ఓకే, నేను జస్ట్ ఎస్ఎంఎస్ గేట్వే ద్వారా మనం మన రిజిస్టర్డ్ మొబైల్ ఐడికి ఎలా ఎస్ఎంఎస్ పంపించాలి అనేది నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే. నెక్స్ట్, జీమెయిల్తో లాగిన్ అవ్వడం ఎలా, లేదా రిజిస్టర్ అవ్వడం ఎలా విత్ జీమెయిల్. మీరు ఇప్పుడు చూస్తుంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చూపిస్తాను. జూమ్లోకి వెళ్ళి మన రికార్డింగ్స్ నేను అప్లోడ్ చేయాలనుకోండి. ఇఫ్ ఐ గో టు జూమ్.com, ఇది నాకు కింద ఆప్షన్స్ ఇస్తాయి చూడండి. ఎస్ఎస్ఓ, యాపిల్, గూగుల్, ఫేస్బుక్ అని. సో నేను ఇలా గూగుల్ చూపిస్తాను. నేను గూగుల్ సెలెక్ట్ చేసి నా గూగుల్ ఐడి సెలెక్ట్ చేస్తే ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్ అది నాకు గూగుల్ నా అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అలాగా. నెక్స్ట్, అదొకటి చూపిస్తా, గూగుల్ హౌ టు లాగిన్ అని. నెక్స్ట్, లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ వస్తాయి. లిస్ట్ ఆఫ్ కేటగిరీస్ లో ఫస్ట్ పార్ట్ షాపింగ్ కార్ట్ చూపిస్తాను, మొబైల్ రీఛార్జ్ చూపిస్తాను, పేమెంట్ గేట్వే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ మొబైల్ రీఛార్జ్, పేమెంట్ గేట్వే, ఏదో ఫోన్ పే కానీ పేయూ కానీ, ఈ రెండు నా దగ్గర ఉన్నాయి. సో రెండిట్లో ఏదో ఒక ఇంటిగ్రేషన్ చూపిస్తాను. ఓకే, ఎనీ వన్. మీకు అదొకటి అర్థమైతే మీకు అన్ని కామన్ గానే ఉంటాయి. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, మొబైల్ రీఛార్జ్ కూడా గేట్ వేనే, ఇవి మనం ఓన్ గా బిల్ చేయం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఓన్ గా ఎప్పుడు బిల్ చేయం. ఇది మనకి గేట్ వేస్ ఇస్తాడనమాట. మొబైల్ రీఛార్జ్ గేట్ వే అంటే మీకు కనబడుతుంది. గూగుల్లోకి వెళ్ళి మొబైల్ రీఛార్జ్ గేట్ వేస్ అంటే కొన్ని గేట్ వేస్ ఇస్తాయి. మనం కొంచెం దాంట్లో ఉన్న గేట్ వేస్ మనం స్టడీ చేసుకుంటే దాన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఇంకా ఎగ్జాంపుల్ ఫోన్ పే వాడు ఇచ్చాడు, పేటిఎం గేట్వే ప్రొవైడర్. అంటే డిఫాల్ట్గా ఇచ్చేస్తాడంటే ఒక్కొక్కసారి వాడు పర్చేస్ చేసుకోమంటాడు, ఒక్కొక్కసారి ఫ్రీగా ట్రయల్ వెర్షన్స్ ఇస్తాడు. మనకు కుదిరితే ట్రయల్ వెర్షన్స్ చేసి చూద్దాం. ఓకేనా? ట్రయల్ వెర్షన్స్ యాడ్ చేస్తాం జస్ట్ మీకు చూపించడం కోసం అన్నమాట. ఓకే. నెక్స్ట్, లైక్, ఓకే, ఈ టాపిక్స్ అయితే నేను ఫోన్ పేలో చూపిస్తున్నానండి. అంటే మన ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్స్ అయితే డెవలప్ చేసి చూపిస్తాం. ఓకే. ఇన్ కేస్ తర్వాత ఇంకా కొంచెం మనకు టైం ఉంది, మనం ఇంకొక ఒకటో రెండో యాడ్ చేసుకుందాం, అప్పుడు నేను ఆలోచించి ఐ కెన్ యాడ్ ఫ్యూ మోర్ మాడ్యూల్స్. బట్ ఇక్కడతో ఫైనల్. దీంతో మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ రియాక్ట్ అప్లికేషన్స్ తో మనం ఎలా డెవలప్ చేస్తామని మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడతో. ఓకే. నెక్స్ట్, సో ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ ద అప్లికేషన్. ఫస్ట్, మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, 1 minute, రియల్ టైంలో సర్వర్స్, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే. 1 minute. రియల్ టైంలో సర్వర్స్ ఎలా వాడతాము, సర్వర్స్ వాడటం అంటే మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయి అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సర్వర్స్ అంటే మీరు యాక్చువల్గా మీరు చూస్తే కనుక మీకు ఫస్ట్ లోకల్ హోస్ట్ అని వస్తుంది. మనం ఎప్పుడైనా రియాక్ట్ అప్లికేషన్ రన్ చేస్తుంటే మనకు వచ్చేది లోకల్ హోస్ట్ 3000. బాగానే ఉంది సాయి, మరి లోకల్ హోస్ట్ 3000 ఒకటేనా మనం డెవలప్ చేసేది, ఇంకేం ఉండదా? క్వశ్చన్స్ ఉంటాయి కదా. మరి రియల్ టైంలో మనకు వచ్చి అలా ఉండదండి. మనకి లోకల్ హోస్ట్ అన్నది మన లోకల్ సర్వర్ కోసం, ఫర్ లోకల్ డెవలప్మెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చి మీకు ఇంకొకటి ఏంటంటే డెవ్ సర్వర్ ఉంటుంది.
అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రంట్ ఎండ్ ఒకటే చేస్తున్నాం యూజింగ్ రియాక్ట్. అవునా? మనం రియాక్ట్ డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ సెపరేట్ టీమ్ ఉంది. ఓకేనా? బ్యాక్ ఎండ్ అంటే మిడిల్ వేర్ అనుకోండి, మిడిల్ వేర్. ఓకే, ఇది వచ్చి మనకి లేదా జావా కానీ, లేదా నోడ్ కానీ, లేదా పిహెచ్పి కానీ, డాట్ నెట్ కానీ, ఇలా డిఫరెంట్ టెక్నాలజీ సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ ద్వారా టెక్నాలజీ ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్. ఇది వచ్చి ఆర్కిల్ కానీ, రాకిల్, రాకిల్ ఆర్ MySQL ఆర్ MongoDB, MongoDB. ఓకే, నో ఎస్క్యూఎల్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇలా ఇవన్నీ డీబీస్ లోకి వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం లోకల్ హోస్ట్ లో మనం ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేస్తాం, ఓన్లీ రియాక్ట్ డెవలప్ చేస్తాం, రైట్? మరి బ్యాక్ ఎండ్ ఎవరో డెవలప్ చేస్తుంటారు కదా రియల్ టైంలో, వాళ్ళ లోకల్ హోస్ట్ లో వర్క్ చేస్తారు. నెక్స్ట్ డీబీ వచ్చి డీబీ వాళ్ళ లోకల్ హోస్ట్ లో వాళ్ళు వర్క్ చేస్తారు. మరి ఫైనల్ గా ఇవన్నీ మిక్స్ చేస్తేనే కదా ప్రాజెక్ట్. మరి అవన్నీ ఎలాగ టెస్ట్ చేస్తామంటే దానికోసమే మనకి సెపరేట్ సర్వర్స్ ఉంటాయి. లైక్ డెవ్ విచ్ ఇస్ డెవలప్మెంట్, క్యూఏ విచ్ ఇస్ క్వాలిటీ అనలిస్ట్ టెస్టింగ్ కోసం, యూఏటి విచ్ ఇస్ నథింగ్ బట్ యూజర్ యాక్సెప్టేషన్ టెస్టింగ్, నెక్స్ట్ స్టేజ్, అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్. ఇలా ఉంటాయి సర్వర్స్. మేబీ మధ్య మధ్యలో మారచ్చు, QA1 అని, QA2 అని, అది మన ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని బట్టి ఉంటుంది అనమాట. సో వరీ అవ్వకండి అట్లా, కంగారు పడద్దు. క్యూఏ అని ఉందంటే క్యూఏ క్వాలిటీ అనలిస్ట్ టెస్టర్, టెస్టర్ కోసం క్రియేట్ చేసిన సర్వర్స్ అనమాట. ఓకే, సరే డెవ్ సర్వర్లో ఏమవుతుంది సాయి అంటే నేను చేసిన రియాక్ట్, బ్యాక్ ఎండ్ వాడు చేసిన బ్యాక్ ఎండ్ కోడ్, డీబీలో ఉన్న డేటాబేస్ అన్ని మిక్స్ చేసి డెవ్ సర్వర్లో ప్లేస్ చేస్తారు. ఈ డెవ్ సర్వర్లో ఇలా మరి డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి కదా, ఈ మూడు కోడ్లని వాటిలోకి ఎలా పుష్ చేస్తారు సాయి అని అంటే దట్ ఈస్ వాట్ వి విల్ కాల్ ఇట్ యాజ్ CI/CD పైప్ లైన్స్. దీన్నే మనం జంకిన్స్ జంకిన్స్ అంట. జంకిన్స్ అన్న సాఫ్ట్వేర్ ద్వారా CI/CD పైప్ లైన్ క్రియేట్ చేసి మీ రియాక్ట్ రెపో, అది సారీ మీ గిట్ హబ్ రెపో నుంచి డైరెక్ట్ గా వాడు యాడ్ చేసుకుని, ఓకేనా, గిట్ హబ్ నుంచి మీరు డైరెక్ట్ గా మీ కోడ్ ని వాడు గెట్ చేసుకుని, ఓకే, ఈ కాన్ఫిగరేషన్స్ అయితే ముందే జరుగుతాయి. సో గెట్ చేసుకుని ఆ కాన్ఫిగరేషన్ ని డైరెక్ట్ గా మీరు ఏ సర్వర్ లో కావాలంటే ఆ సర్వర్ లోకి మీరు బిల్డ్ పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ CI/CD పైప్ లైన్ అంటే. CI/CD పైప్ లైన్ అంటే అదనమాట. ఓకే, నో ఈ మనకి యాజ్ అ డెవలపర్ మనకి ఓన్లీ డెవ్ వరకు యాక్సెస్ ఉంటుంది అంతే. నెక్స్ట్ అంటే మనం డెవాప్స్ అయితే గనక ఈ వీటిలన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. మనం కూడా మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ అయితే, మనం ఫుల్ స్టాక్ కాదు నేను ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ని, లేకపోతే నేను ఓన్లీ మర్న్ స్టాక్ డెవలపర్ని అంటే కనుక ఈ డెవాప్స్ ఓన్లీ డెవ్కి మాత్రం యాక్సెస్ ఇస్తారు రియల్ టైంలో. ఒకవేళ మీరు క్యూఏకి యూఐటీకి కావాలి అని అనుకుంటే కనుక మీ మేనేజర్స్ ని రిక్వెస్ట్ చేసి అడగాల్సిందే. బట్ మాక్సిమం ఓవర్, ఎందుకంటే అదొక ప్రాసెస్ జరుగుతుంది కదండి. గబుక్కని బై మిస్టేక్ మనము ఎక్కడో డిప్లాయ్ పెట్టాల్సింది వేరే చోట పెట్టేసాం అనుకోండి, వేరే బ్రాంచ్ నుంచి పెట్టామనుకోండి, ప్రాబ్లం అవుతుంది కదా. సో ఇలా ప్రాబ్లం ఉంటుంది. అండ్ ప్రతిదానికి మెయిల్ కమ్యూనికేషన్ అయితే కంపల్సరీ. మీరు ఏది చేసినా మెయిల్ మెయిల్ కమ్యూనికేషన్ అనేది కంపల్సరీ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సరే డెవ్లోకి నేను CI/CD పైప్ లైన్ ద్వారా గిట్ హబ్, ఇప్పుడు నేను గిట్ హబ్ చెప్తున్నాను కదా, గిట్ హబ్ లో మనకి మాస్టర్, డెవ్, అండ్ దెన్ ఫ్యూచర్ బ్రాంచెస్ అంటే ఈ మనం క్రియేట్ చేసుకుంది మన డెవలప్మెంట్ కోసం, అవర్ ఓన్ డెవలప్మెంట్. ఓకే, ఫర్ అవర్ ఓన్ డెవలప్మెంట్ పెడతాం, క్లారిటీ వస్తుంది. ఓకేనా? మన ఓన్ డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్ బ్రాంచ్ ఇది మనం క్రియేట్ చేసుకుంటాం యూజింగ్ అవర్ స్టోరీ ఐడి కానీ, లేకపోతే ఏదో ఒక నేమ్ బట్టి మనం దాన్ని క్రియేట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఈ డెవ్ అనేది మనకి పేరెంట్ బ్రాంచ్. సో మనం ఏది డెవలప్మెంట్ చేసినా మనం మన టీం యొక్క కోడ్ మెయింటైన్ చేయడం కోసం ఈ డెవ్ బ్రాంచ్ పెడతాం. బట్ మాస్టర్ అన్నది ఉంది చూసారా, ఇందులో ఎప్పుడైనా సరే స్టేబుల్ కోడ్ అని ఒకటి ఉంటుందండి. అంటే స్టెబిలైజ్ అయిన కోడ్ మెయింటైన్ చేసుకుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఉంటుంది, రిలీజ్ బ్రాంచ్. రిలీజ్ బ్రాంచ్ అని ఒకటి ఉంటుంది. ఈ రిలీజ్ బ్రాంచ్ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు agile లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, అజైల్ అన్నది స్ప్రింట్, 2 వీక్స్ ఆఫ్ స్ప్రింట్, అంతే కదా. సో 2 వీక్స్ లో మనం ఏ వెర్షన్ అయితే రిలీజ్ చేస్తున్నామో దానికి ఒక రిలీజ్ బ్రాంచ్ క్రియేట్ చేస్తారనమాట.
సారీ. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ మనం స్ప్రింట్ 1 అంటున్నాం. స్ప్రింట్ 1 అని తీసుకున్నప్పుడు నేనేం చేస్తానంటే, మనం డెవలో ఏదైతే పుష్ చేసామో ఆ 2 వీక్స్ లో మనం చేసిన మన టీం అంతా చేసిన డెవలప్మెంట్ ని దాన్ని స్ప్రింట్ 1 అన్న రిలీజ్ బ్రాంచ్ లోకి చేంజెస్ చేసి పెడతాడనమాట. సో ఈ బ్రాంచ్ ని సిఐసిడి పైప్ లైన్స్ ద్వారా ఇందులో పంపిస్తూ ఉంటాం. డెవలోకి, క్యూఏలోకి, యూఐటీలోకి, స్టేజ్ లోకి. ప్రొడక్షన్ లోకి వెళ్ళదు, ప్రొడక్షన్ ఫైనల్ స్టేజ్ అది. అండ్ స్టేజ్ లో కూడా అసలు యూఐటీలో కూడా వెళ్ళదు. ఎందుకంటే డెవలో మనం పెట్టి డెవలో మనం ఒకసారి యూనిట్ టెస్టింగ్ చేసుకుంటాం. అంతా బాగానే వర్క్ అవుతుందా లేదా అది మనం చెక్ చేసుకోవాలి. ఎస్, వర్కింగ్ ఫైన్, అబ్సల్యూట్లీ వర్కింగ్ ఫైన్ అన్నప్పుడు క్యూఏలోకి మూవ్ చేస్తాం. ఇక్కడ మూవ్ చేసినప్పుడు టెస్టర్స్ దీన్ని టెస్ట్ చేస్తారు. ఓకేనా? టెస్టర్స్ క్యూఏలో ఉన్న డేటా, అదే మన అప్లికేషన్ టెస్ట్ చేస్తారు. ఇంకొక క్వశ్చన్ అండి, సాయి డెవ్ అంటున్నావు, మరి యూఆర్ఎల్ ఎలా ఉంటుంది? మన లోకల్ హోస్ట్ కి అయితే, సపోజ్ ఫర్ లోకల్ మనకి ఎలా ఉంటుంది? http://localhost:3000 ఇది యూఆర్ఎల్. అది మనకు తెలుసు. మరి డెవ్ సర్వర్ కి ఎలా ఉంటుంది సాయి? ఎలా కనిపెట్టాలి ఇది డెవ్ అని అంటే కనుక :/www.dev, either ఫ్రంట్ ఉంటుంది లేదా ఎండ్ లో ఉండొచ్చు. డాట్, ఓకే, మన అప్లికేషన్ చేస్తుంది ఎడిడాస్ అనుకోండి, edidas.com ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ డెవ్ అని ఇచ్చాడు. ఇదే మీరు రిప్రజెంటేషన్. ఇది డెవ్ సర్వరు. ఈ యూఆర్ఎల్ డెవ్ సర్వర్ ని రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే డెవ్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. రియల్ టైంలో క్యూఏకి వచ్చేటప్పటికి ఇదే యూఆర్ఎల్ యుల్ గెట్ ఇట్ లైక్ క్యూఏ. మళ్ళీ క్యూఏలో సర్వర్స్ ఉన్నాయనుకోండి, క్యూఏ 1, క్యూఏ 2 అని. బట్ జస్ట్ Q_1, Q_2 లేకపోతే QA1 ఇలా పెడతాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్యూఏ అంటే మీ టెస్టింగ్ సర్వర్ అని అర్థం. ఈ టెస్టింగ్ ని యాక్చువల్గా ఏమంటారు అంటే సిట్, సర్వర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంట. గుర్తుపెట్టుకోండి, ఇది మనకు అక్కర్లేదు, జస్ట్ చెప్తున్నా. దీన్నే సర్వర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. సర్వర్ లో మొత్తం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్ అన్ని కలిపి ఇంటిగ్రేట్ చేసేసాం. చేసిన దాన్ని తీసుకొచ్చి క్యూఏలో పెడతాం. దాని మీద ఈ టెస్టర్స్ కూడా మన ఓన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అవర్ ఓన్ ఆర్గనైజేషన్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను డెలాయిట్ లో వర్క్ చేస్తాను. డెలాయిట్ లో ఉన్న టెస్టర్స్ ఈ అప్లికేషన్ టెస్ట్ చేస్తారు ఇన్ క్యూఏ ఎన్విరాన్మెంట్ లో. ఓకేనా? నెక్స్ట్, ఇదంతా ఇక్కడ సైన్ ఆఫ్, వీళ్ళు సైన్ ఆఫ్ అయిపోయిన తర్వాత మనకు ఒక కట్ ఆఫ్ డేట్ ఉంటుంది కదా, అప్పుడు యూఐటి. యూఐటి అంటే యూజర్ యాక్సెప్ట్ యాక్సెప్టేషన్ టెస్టింగ్. మీకు ఇక్కడ అర్థమైపోయి ఉండదు. మనకి ఎవరైతే కస్టమర్ ఈ ప్రాజెక్ట్ ఇచ్చారో వాడు మన యూజర్ కదా, వాడు ఈ అప్లికేషన్ టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్ చేసుకుని అప్పుడు వీడు సైన్ ఆఫ్ ఇవ్వాలి. అంటే దీనికోసం మనకి ఎలా ఉంటుందంటే యూఆర్ఎల్ యూఏటి. ఓకేనా? UAT.edidas.com. ఎడిడాస్, ఎడిడాస్.com అండి. ఇదేదో లియోదాస్ లాగా ఉంది. సారీ, జస్ట్ జోకింగ్. ఓకే. సో యూజర్ యాక్సెప్టేషన్ టెస్టింగ్ అంటే మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చాడో వాడు చేస్తూ దీన్ని ఇదే యూఐటిని వేరే అదర్ ఆర్గనైజేషన్స్ తో కూడా టెస్ట్ చేపిస్తుంది. అదే కీ పాయింట్ ఇక్కడ. లైక్ సపోజ్ ఇది నేనేం చెప్పా, డెలాయిట్ వర్క్ చేస్తుందని చెప్పా ఈ ప్రాజెక్ట్ మీద. లెటెస్ట్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఏ డెలాయిట్ ప్రాజెక్ట్ ఇస్ గోయింగ్ ఆన్, డెవలప్మెంట్ జరుగుతుంది. యూఐటీకి వచ్చేటప్పటికి వాడు టెస్టింగ్ ఎవరికి ఇస్తాడంటే వాడు నచ్చిన కంపెనీకి ఇస్తాడు. ఎక్సెంచర్ అంటే బిడ్డింగ్ వేస్తారు కదా, అప్పుడులో వాడికి ఎవరు నచ్చితే వాడికి ఇచ్చుకుంటాడు. సో అందుకని అదర్ ఆర్గనైజేషన్ ఎక్సెంచర్కి ఇస్తాడు. వీడేం చేస్తాడు, కంపెనీ 2 డిఫరెంట్ కంపెనీస్ మరి. ఆబ్వియస్ గా డీప్ గా వెళ్ళి టెస్ట్ చేద్దాం, వీడి మీద నెగిటివ్ చూపిస్తే ఈ ప్రాజెక్ట్ మనకు రావచ్చేమో, ఉంటాయి కదా, కొన్ని రాజకీయాలు ఉంటాయి కదండి. అవన్నీ చేసి వీడు బగ్స్ రైజ్ చేస్తాడు. అప్పుడు వీడు సైన్ ఆఫ్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ క్లయింట్ కూడా టెస్ట్ చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు ఓపెన్ చేయడం, వాడు టెస్ట్ చేయడం, ఎవరి ఇష్యూస్ కనపడితే వాడు రిపోర్ట్ చేయడం, అలాంటివి ఉంటాయి. ఓకేనా? అది యూఐటి టెస్టింగ్. వన్స్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ నుంచి సైన్ ఆఫ్ వచ్చాక, సైన్ ఆఫ్ అంటే మీరు పేపర్ మీద సైన్ చేసి ఇస్తారేమో, అలా కాదు, ఈమెయిల్ సైన్ ఆఫ్ వస్తుందండి అంతే. ఇక్కడ ఏమి పేపర్ వర్క్ ఏమి ఉండదు, అంతా కూడా త్రూ మెయిల్సే. ఓకేనా? మీరు అనుకోవచ్చు, సాయి మరి బగ్స్ అన్ని ఫిక్స్ అవ్వకపోతే సైన్ ఆఫ్ ఇవ్వరేమో అని. మీరు పాయింట్ చేయొచ్చు. ఒక 2-3 బగ్స్ ఉండి మీకు సైన్ ఆఫ్ కావాలి, యూఐటీకి రిలీజ్ చేయాలి, డేట్ అయిపోతుంది అని అనుకుంటే కనుక
యూ కెన్ సే నోన్ ఇష్యూస్. ఇది మనకి ఇంపార్టెంట్. ఇది నోన్ ఇష్యూస్ అని చెప్పి మనం ముందుగానే రిపోర్ట్ చేసేస్తే నోన్ ఇష్యూస్ అని చెప్పి సైన్ ఆఫ్ ఇచ్చేస్తారు. దట్స్ అండర్స్టాండింగ్ అనమాట. అప్పుడు నేను ఈ నోన్ ఇష్యూస్ ని ఆఫ్టర్ రిలీజ్ ని చేస్తాను అని మీరు కమిట్మెంట్ ఇచ్చుకోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ మేనేజర్, డిపెండ్స్ ఆన్ యువర్ క్లయింట్ ని బట్టి ఉంటుంది. అన్ని చోట్ల ఇది వర్కౌట్ అవ్వదు. అర్థమైందా? అంటే డెడ్ లైన్ రీచ్ అయిపోతాం. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా మీకు. ఇది నోన్ ఇష్యూస్ అని చెప్పి మీరు సైన్ ఆఫ్ తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా సరే ఎస్టిమేషన్ వేస్తున్నప్పుడు ఒక స్టోరీకి సపోజ్ లాగిన్ ఆథెంటికేషన్ తీసుకోండి మన ఫస్ట్ టాస్క్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను లాగిన్ ఆథెంటికేషన్ టాస్క్ చేయాలి. నాకు మన మేనేజర్ మన స్క్రమ్ మాస్టర్ బాబు ఎంత టైం కావాలి అని అడిగాడు. ఓకే, నేనేం చెప్పానంటే బాబు హ్యాపీ ఫ్లో గుర్తుపెట్టుకోండి. హ్యాపీ ఫ్లో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. అంటే యుఐ కానీ ఓకే ఫంక్షనాలిటీ కానీ నాకు సంబంధం లేదు. నేను లాగిన్ చేస్తే లాగిన్ అవుతుంది. ఈ ఫంక్షనాలిటీ ఉంటుంది చూసారా, సపోజ్ నేను రిజిస్టర్డ్ యూజర్ లాగిన్ చేస్తే యూ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ అని రావాలి. నేను లాగ్డ్ ఇన్ యూజర్ని కాదు. ఓకే, నేను లాగ్డ్ ఇన్ యూజర్ని కాదు, నాకు ఎర్రర్ చూపించాలి. ఇది రిక్వైర్మెంట్ అనుకోండి. అప్పుడు ఆ హ్యాపీ ఫ్లో నేను కంప్లీట్ చేస్తా. ఓకే, ఆ హ్యాపీ ఫ్లో నేను కంప్లీట్ చేస్తా అని మీరు చెప్పచ్చు అనమాట. అర్థమైందండి? ఇది చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైం ఒక టాస్క్ తీసుకుని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది అని అంటే కనుక హ్యాపీ ఫ్లో ఇస్తా అని చెప్పొచ్చు. అది సాయి మరి అంటే టాపిక్ బట్టి మనకి ఎక్స్టెండ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నా. సాయి మనకు ఉన్నది 2 weeks ఎజైల్లో, మరి హ్యాపీ ఫ్లో ఇస్తారంటే ఎలాగారంటే మీకు స్టోరీ గనక మీరు ఎస్టిమేషన్ చేసి దాంట్లో పాయింట్స్ ఇస్తాం. 1 point అంటే అది కూడా కంపెనీ బట్టి మారిపోద్ది. 1 point అంటే 1 day. ఇవి ఫిబానకీ సిరీస్ ఇస్తామండి. 1 2 ఉండదు. 3 points 3 days. 5 ఇస్తాం, 8 ఇస్తాం, 13. ఇవి పాయింట్స్. నేను 2 ఇస్తానంటే తీసుకోడు. 2 points ఉండదు. అంటే ఒక స్టోరీ చేయడానికి మీకు either 1 day కానీ 3 days కానీ ఇస్తాడనమాట. ఇది మా ఆర్గనైజేషన్ లెక్క. కొంతమంది వన్ వన్ అంటే హాఫ్ పాయింట్, 0.5 అంటారు, 0.5. అది డిపెండ్స్ కంపెనీని బట్టి. ముందు అది కూడా మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను నాకు ఇచ్చిన టాస్క్ కి ఐఎమ్ అజ్యూమింగ్ 13 points అవుతుంది. అంటే స్ప్రింట్ లో కంప్లీట్ అవ్వదు. 13 days, మనకు ఉన్నదే 10 days స్ప్రింట్ లో. మరి 13 days స్టోరీని ఎలా చేస్తావు? పాయింట్ కదా. అంటే మీ లీడ్ కూడా బాగా మంచిగా ఉండాలి. అంటే నేనైతే ఒప్పుకోను. నేనైతే స్ప్లిట్ చేపిస్తాను ఆ స్టోరీని. ఐ స్ప్లిట్ ఇంటూ 2 parts. నేను ఒప్పుకోను అసలు. 13 points వన్స్ ఒక డెవలపర్ నాకు 13 points పడుతుంది అంటే దాన్ని కావాలంటే అనాలిసిస్ చేసి దాంట్లో ఏమైనా తగ్గించగలనేమో చూస్తాను. కానీ దాన్ని మనము ఖచ్చితంగా 13 points అన్నప్పుడు స్ప్లిట్ చేయించాలి 2 parts కింద. అప్పుడే మీరు కరెక్ట్ గా ఇన్ టైంలో సబ్మిట్ చేయగలుగుతారు. ఇన్ కేస్ మీరు 2 parts గా సబ్మిట్ చేసుకోలేదనుకోండి, ఇట్స్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ పెర్ఫార్మెన్స్. మీ పెర్ఫార్మెన్స్ ఇంపాక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. లేదు మీరు ఫస్ట్ స్ప్రింట్ లో హ్యాపీ ఫ్లో ఇస్తా అని కమిట్ అవ్వచ్చు. నాకు ఇష్యూస్ గురించి లేఅవుట్ల గురించి నేను పట్టించుకోను. మీరు మాట్లాడుకోవాలి. మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే దాని మీద మీకు ఎస్కలేషన్స్ తప్ప ఏముండదు. మళ్ళీ తర్వాత ఆ 2 weeks మనం టెన్షన్ పడుతూ ఉండాలి, ఇది అవ్వలేదు ఇది అవ్వలేదు ఇది అవ్వలేదు. ముందుగానే జాగ్రత్తగా అనలైజ్ చేయండి. దాన్ని బట్టి మీరు పాయింట్స్ మెన్షన్ చేసుకోండి. ఓకేనా? ఇవంతా జనరల్ టాపిక్స్. ఇవన్నీ మీకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో యా, సో దిస్ ఇస్ వాట్. సో ఫైనల్ గా యూఐటి సైన్ ఆఫ్ వచ్చింది. అప్పుడు స్టేజ్ లోకి వెళ్తాం. ఇది స్టేబుల్ కోడ్ మెయింటైన్ చేస్తారు. స్టేబుల్ కోడ్ మెయింటైన్ చేసి ప్రొడక్షన్ డేట్ కి ప్రొడక్షన్ లో పంపించేస్తారు. స్టేజ్ కూడా మీకు యూఆర్ఎల్ సేమ్ stage.com అని వస్తుంది అనమాట. stage.adidas.com. సో ఫైనల్ గా ప్రొడక్షన్ మనకి అంతా బాగానే వర్క్ అవుతున్నాయి, ఏం ఇష్యూస్ లేవు అని టెస్టింగ్ వాళ్ళు సైన్ ఆఫ్ ఇచ్చినప్పుడు ఇది లైవ్ మనం వాడుతున్న అప్లికేషన్స్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ లో ఇంత జరుగుతుంది. ఫస్ట్ డెవలప్మెంట్ టెస్టింగ్ జరుగుతుంది, తర్వాత క్యూఏ టెస్టింగ్, తర్వాత యూఏటి, తర్వాత స్టేజ్, తర్వాత లైవ్. అప్పటి వరకు ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ లో చేస్తున్న పెద్ద పెద్ద వెబ్సైట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా రావండి. మీరు అడగచ్చు ఫ్లిప్కార్ట్ మరి ఇంకా స్టిల్ డెవలప్మెంట్ జరుగుతుంది కదా సాయి, మరి ఎలాగా దాన్ని టెస్ట్ చేస్తారు? ఇలాగే చేస్తారు.
అమెజాన్ ఇలాగే జరుగుతుంది, బ్యాంకింగ్స్ ఇలాగే జరుగుతుంది. మీకు ఒకసారి చెప్తాడు బ్యాంకింగ్ వెబ్సైట్ మెయింటెనెన్స్ అని చెప్పి హెచ్డిఎఫ్సి మెసేజ్లు వస్తుంటాయి. సాటర్డే ఈవినింగ్ 12 టు అదే నైట్ 12 టు మార్నింగ్ 8 AM అని చెప్పి చెప్తుంటే మెసేజ్ వస్తుంటాయి మనకి. అప్పుడు ఏం చేస్తారనుకుంటే ఇలా బ్యాకెండ్ లో డెవలప్ చేసుకొచ్చి ఫైనల్ గా స్టేజ్ లో పెట్టుకుండి ఎప్పుడైతే కస్టమర్ కి మీకు మెయింటెనెన్స్ లో ఉందని చెప్పి మెసేజ్ పెడతాడో ఆ టైంలో మార్చేస్తారు వెబ్సైట్ లైవ్ లోకి తీసుకొస్తారు. సో వెర్షన్ అప్డేట్ అయిపోయింది. అర్థమైందా? సో ఇది రియల్ టైం. మీరు ఏ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినా సరే ఇవి కామన్, ఈ స్టెప్స్ అన్ని కామన్. బట్ మీకు ఈ యూఆర్ఎల్స్ ఏమైనా మారచ్చు. కొంతమంది స్టేజ్ ముందు పెడతారు, కొంతమంది editas.stage.com అని పెడతారు. బట్ పెట్టడం అయితే ఖచ్చితంగా ఉంటుంది స్టేజ్ అన్న వర్డ్. ప్రాసెస్ మారచ్చు అంతే. బట్ ఈ సర్వర్స్ మెయింటెనెన్స్, ఈ సిఐసిడి పైప్లైన్స్ ఇవన్నీ కామన్ అండి. వన్స్ మీకు లిటిల్ ఎక్స్పీరియన్స్ యాడ్ అయితే మీకు ఇది క్లియర్గా ఉంటుంది. ఓకే, సూపర్. వన్ స్మాల్ థింగ్, ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ వరకు? కొంచెం స్టోరీ కింద ఉంటుంది బట్ నో సాయి. కదా, కూల్. పర్ఫెక్ట్, లెట్స్ జంప్ టు కోడింగ్. సో ఇప్పటి వరకు నేను సర్వర్స్ చెప్పేశాను, మన మాడ్యూల్స్ ఏంటో చెప్పాను, సెటప్ చేసేసుకున్నాము, ప్రీరిక్వసైట్స్ చూసుకున్నాము. ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ప్రీరిక్వసైట్స్ వచ్చి మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్. ఓకే, జావా స్క్రిప్ట్ అయితే మినిమం ఉన్న సరిపోతుంది. రియాక్ట్ మనం ఎలాగో ఇందులో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రియాక్ట్ మీకు అక్కర్లేదు. బ్యాక్ అండ్ నోడ్ ఎక్స్ప్రెస్, మాంగోడిబి గురించి ఐడియా ఉంటే గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎలాగో నేర్చుకుని చేస్తాం కాబట్టి ఈ సెషన్స్ లో మీకు ప్రాబ్లం ఉండదు. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ మీరు చేయాలంటే ఈ టాపిక్స్ ఉండాలన్నమాట. ఇది మర్న్ స్టాక్, మర్న్ ఫుల్ స్టాక్ అంటారు. ఓకే, నా ఇప్పుడు లెట్స్ గో టు క్లోజ్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ఆ, నేను పేటిఎం, ఓకే, ఇందులోకి వెళ్తాను. ఫస్ట్ హెడర్ చేద్దాం, యూఐలోనే చేద్దాం. మనం ఇంకా యూఐ కంప్లీట్ చేయలేదు కాబట్టి ఫస్ట్ లెట్స్ సి దిస్ యూఐ. హెడర్ బార్ లో ఉన్న యూఐ నాకు కావాలి. సో ఇందులో మనం ఇమేజెస్ ఎలా ప్లేస్ చేయాలి? ఇప్పుడు పేటిఎం లోగో ఉంది, మరి ఆ లోగోని మనం తెచ్చుకోవాలి కదా. సో నేను ఏం చేస్తానంటే ఇన్స్పెక్ట్ చేసి ఆ పర్టికులర్ ఇమేజ్ ఎక్కడైతే ఉందో చూసి ఆ ఇమేజ్ నేను అది ఓపెన్ అండ్ న్యూ ట్యాబ్ దాన్ని సేవ్ చేసుకుంటా నాకు కావాల్సిన ప్లేస్లో. సో డాక్యుమెంట్స్లో మన ట్రైనింగ్స్లో ఐ గో విత్ మై బాడీ బ్యాచ్ ఫ్లో. ఓకే, ఇక్కడ ఇమేజెస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు నేను సేవ్ చేస్తున్న ఇమేజ్ ఎక్కడ సేవ్ చేయాలంటే పబ్లిక్ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మీ అసెట్స్ ఏమైనా ఉంటే పబ్లిక్ ఫోల్డర్లో పెట్టుకుని కానీ మీరు ఇంపోర్ట్ చేయలేరు. ఓకే, ఇమేజెస్ అందులో సేవ్ చేసేస్తాం. జస్ట్ లైక్ లోగో వచ్చింది, ఎస్విజి వచ్చింది, దట్స్ గుడ్. ఎస్విజి అంటే వెక్టర్ గ్రాఫిక్స్. ఓకే, నా ఇప్పుడు ఇక్కడ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ హెడర్ సెక్షన్ కనుక తీసుకుంటే నాకు లోగో ఇమేజ్ అని ఉంది, నాకు ఒక డ్రాప్ డౌన్ వచ్చింది, నెక్స్ట్ పేటిఎం ఫర్ బిజినెస్ అంటే లింక్స్ వచ్చినాయి, 1 2 3 4 5 లింక్స్ వచ్చినాయి అండ్ సైన్ అప్ బటన్ వచ్చింది విత్ డిఫరెంట్ యానిమేషన్. సో నాకు ఫస్ట్ ఇది హిట్ ఇవ్వగానే ల్యాండ్ అయిన పేజ్, దీన్నే ల్యాండింగ్ పేజ్ అంటారు. www.some abc.com ల్యాండ్ అయ్యే పేజ్ నే ల్యాండింగ్ పేజ్ అంతే కదా. మీరు యూఆర్ఎల్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే మీరు ఫస్ట్ మీ అప్లికేషన్ లోడ్ అయింది ఎక్కడ, ల్యాండ్ అయింది ఎక్కడ? మెయిన్ పేజ్ లో. ఆ మెయిన్ పేజ్ ల్యాండింగ్ పేజ్ అంటారు. సో నేను పేజెస్ అన్న దాంట్లోకి వెళ్ళి లెట్ మీ రిమూవ్ దిస్ డాష్ బోర్డ్, నాకు డాష్ బోర్డ్ వద్దు వస్తారు. ఓకే, నౌ గో టు ద పేజెస్, నౌ ల్యాండింగ్, ల్యాండింగ్ పేజ్, ల్యాండింగ్ -page.js. నా ల్యాండింగ్ పేజ్ రెడీ అయిపోయింది. సో ల్యాండింగ్ పేజ్ లో రియాక్ట్ కనిపించింది. సో మనం చేయాల్సింది ఏంటి? రియాక్ట్ ఇంపోర్ట్ చేయక్కర్లేదు, బట్ ఎనీవేస్ చేసేసుకో. ఫ్రమ్ రియాక్ట్ నేను రియాక్ట్ ఇంపోర్ట్ చేసి పెట్టు. నెక్స్ట్ కాన్స్టెంట్ ల్యాండింగ్ పేజ్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ల్యాండింగ్ పేజ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇందులో రిటర్న్ స్టేట్మెంట్ పెట్టుకోండి. రిటర్న్ రిటర్న్ ఐమ్ గోయింగ్ విత్ H1 సింపుల్ గా ల్యాండింగ్ పేజ్. ఓకేనా, సింపుల్ గా మెసేజ్ పెట్టా. సో
ఈ ల్యాండింగ్ పేజ్ ని మీరు ఎక్కడ పాయింట్ చేయాలి అంటే ఇన్ ద యాప్ డాట్ జేఎస్. యాప్ డాట్ జేఎస్ ఈ బటన్ అది ఏదో పెట్టా కదా తీసేయండి. ఈ బటన్ కూడా ప్రస్తుతం నాకు అక్కర్లేదు. ఇంకా పేజెస్ ని బట్టే వెళ్తుంది. సో ఇంపోర్ట్ ల్యాండింగ్ పేజ్. ఓకే, ఇది తీసుకుంటే హియర్ యూ కెన్ యూజ్ దట్ పేజ్. సో మీరు ఎప్పుడైతే మీరు మన రియాక్ట్ అప్లికేషన్లోకి వెళ్తారో, అప్లికేషన్ రన్ లేదనుకుంటా, కంపైలింగ్. సో వన్స్ ఇట్స్ కంపైల్ అయిపోతే యూ కెన్ గో సి ల్యాండింగ్ పేజ్. చూసారా? ఓకే, నా ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం వచ్చి కంటైనర్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీటి ఇక్కడ నా స్క్రీన్ రిజల్యూషన్ 1400 పిక్సెల్స్ అండి, నా విడ్త్. మరి 1400 పిక్సెల్స్ లో నాకు ఉన్న ఈ సెక్షన్ చూసారా? మీరు అబ్జర్వ్ ఇన్స్పెక్ట్ చేసి చూసారు అనుకోండి, HTML లో దీనికి ఒక కంటైనర్ ఉంటుంది. సపోజ్ దిస్ ఇస్ హెడర్, దిస్ ఇస్ మై డివ్. దీని విడ్త్ చూడండి 1170 పిక్సెల్స్ ఉంది. ఇది 1170 పిక్సెల్ ఉంది, అది సెంటర్ అలైన్ అయ్యింది. మరి 1170 పిక్సెల్ సెంటర్ అలైన్ ఉంది అంటే మరి అది కూడా మనం ఫాలో అవ్వాలి కదా. సో వాట్ ఐ డూ, దానికోసం ఫస్ట్ మనం చేయాల్సింది సిఎస్ఎస్. సో సిఎస్ఎస్ ని అంటే స్టైలింగ్ మనం వెబ్సైట్కి చేయాలి అన్నప్పుడు 3 డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్టైలింగ్ మనం చేస్తాం. ఒకటి కామన్ స్టైలింగ్, ఒకటి కాంపోనెంట్ స్టైలింగ్, ఒకటి స్టైల్డ్ కాంపోనెంట్. 3 డిఫరెంట్ టైప్స్ అండి రియాక్ట్లో 3 డిఫరెంట్ గా చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే ల్యాండింగ్ పేజ్ ఈ కంటైనర్ అన్నది కామన్ కాబట్టి నేను ఇక్కడ యాప్ డాట్ సిఎస్ఎస్ చూసారా, ఇందులో ఉన్నది మొత్తం తీసేస్తాను. ఇది మనం ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ అప్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిన సిఎస్ఎస్ అనమాట. సో అది తీసేసి నాకు ఫస్ట్ కావాల్సింది కంటైనర్. విడ్త్ ఎంత చెప్పాను? 1170 పిక్సెల్స్. ఓకే, మార్జిన్ 0 ఆటో పెట్టుకోండి. అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ కి నేను ఏం చేస్తానంటే ఫ్లెక్స్ అని ఒక సెపరేట్గా ఒక క్లాస్ తీసుకుని దానికి డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టుకుని ఉంచుకుంటాను. ఎందుకంటే రీయూజబిలిటీ ఉంటుంది నాకు, ఎక్కువ ఎక్కువ వాడతా ఫ్లెక్స్ అన్నది. సో అందుకని ఫ్లెక్స్. ఎండ్ ఎండ్ ఆఫ్ ద లైన్ కి సెమీకాలన్ తీసేయండి. దాన్ని తీసేయడం వల్ల మీకు ఒక క్యారెక్టర్ తగ్గి ఫైల్ సైజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనీవేస్, యాప్ డాట్ సిఎస్ఎస్ ఉంది. నేను యాప్ డాట్ జేఎస్ లో ఆల్రెడీ యాప్ డాట్ సిఎస్ఎస్ ఇంపోర్ట్ అయ్యింది. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ యాప్ డాట్ సిఎస్ఎస్ ఇలా ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడ చూసారు, ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ యూస్ వాట్ ఇస్ కంటైనర్. సెంటర్ వచ్చిందా? అంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఉంది, మీకు అది తెలియాలంటే లెట్ మీ కీప్ అ బోర్డర్ హియర్. 1px సాలిడ్. చూడండి, నేను అనుకున్నట్టు 1170 పిక్సెల్స్ విత్ సెంటర్ ఆఫ్ ద పేజ్ ఉంది. ఓకే, నెక్స్ట్ దాంతో పాటే నేను ఫ్లెక్స్ అన్నది కూడా వాడుతున్నాను కదా, దాన్ని కూడా మన యాప్ డాట్ జేఎస్ లో ల్యాండింగ్ పేజ్ పైన ఐ యూస్ ఫ్లెక్స్. ఫ్లెక్స్ ఇక్కడ పెట్టలేదు, వేరే చోట పెడదాం. ఓకే, నా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రియాక్ట్ లో మనం ఇంకొక కీ పాయింట్ నేర్చుకోవాల్సింది క్లాస్ నేమ్. క్లాస్ కదా సాయి, క్లాస్ నేమ్ ఎందుకు పెట్టామని అడగచ్చు. రియాక్ట్ అన్నది ప్యూర్ జావా స్క్రిప్ట్ అండి. మనం ప్యూర్ జావా స్క్రిప్ట్ నేర్చుకుంటున్నప్పుడు జావా స్క్రిప్ట్ ద్వారా ఒక ఎలిమెంట్ కి స్టైల్ పెట్టాలంటే ఏం చేసి వెళ్ళాం? సపోజ్ let's keep it as an HTML. స్క్రిప్ట్ కదా, CRIPT స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకుని ఒక ఎలిమెంట్ కి ఎలా పెట్టేవాళ్ళం? డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ సమ్ ఐడి, అంతే కదా, సమ్ హ్యాష్ ఐడి డాట్ క్లాస్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఇలా రాసేవాడు. ఇక్కడ చూసారా, ఈ క్లాస్ నేమే ఇక్కడ క్లాస్ నేమ్ మీద వాడుతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చేసే రిటర్న్ స్టేట్మెంట్ లో రాసే జేఎస్ఎక్స్ ఏదైతే HTML ఉందో ఇది మళ్ళీ జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అవుతుంది. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ బై డివ్, ఓకే, క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు కంటైనర్, ఇవన్నీ క్రియేట్ చేసుకుంటే మనకి రియాక్ట్ బిల్డ్ పెట్టినప్పుడు చేస్తుంది అనమాట. సో ES5 లో కన్వర్ట్ అయింది కదా. ES5 లో కన్వర్ట్ అవుతుంది, కరెక్ట్. సో ఫైనల్ గా ఇక్కడ మనకి అక్కడ ఏదైతే మనం క్లాస్ నేమ్ వాడుతున్నామో అంటే ఆ సింటాక్స్ వాడుతున్నామో జావా స్క్రిప్ట్ లో, యూ మీన్ టు సే వెనిలా జావా స్క్రిప్ట్, ఆ వెనిలా జావా స్క్రిప్ట్ లో యూస్ చేసే క్లాస్ నేమే ఇక్కడ పెట్టాలి.
మరి అలా అంటే సాయి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇండివిజువల్ గా మార్చాలంటే ఏం చేయాలి అని అంటే కనుక చూడండి, స్టైల్ పెడతా, ఇన్లైన్ స్టైల్స్ రాస్తున్నా, ఆబ్జెక్ట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. జనరల్ గా మనం సిఎస్ఎస్ లో ఎలా రాస్తాం? బ్యాక్గ్రౌండ్ TROUND హైఫన్ కలర్ రాస్తాం కదా. ఇక్కడ హైఫన్ పెట్టకూడదు, సి క్యాపిటల్ ఉండాలి, రెడ్. ఇది మన జావా స్క్రిప్ట్ లో వాడే కమాండ్. కమాండ్ ఇన్ ద సెన్స్ కీవర్డ్. సి క్యాపిటల్, సెకండ్ లెటర్ క్యాపిటల్ పెడతాం. ఇప్పుడు ఒక కీవర్డ్ కి ఫస్ట్ లెటర్ నార్మల్ స్మాల్ లెటర్ ఉంటే సెకండ్ లెటర్ నుంచి స్టార్టింగ్ అయ్యే వర్డ్ కి క్యాపిటల్ లెటర్ పెడుతూ ఉంటాం. అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ కలరే కాదు, రేపు పొద్దున ఇంకొకటి ఏదో పెడతారు, దానికి కూడా. ఇప్పుడు సపోజ్ కలర్ అయిపోయింది, కలర్ తో పాటు బార్డర్ కూడా పెట్టాలి అనుకోండి, ఉంది అనుకోండి కీవర్డ్, ఇక్కడ బి క్యాపిటల్ పెడతాం. సో అలాంటి కీవర్డ్ ఏం లేదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్, మార్జిన్ టాప్, మార్జిన్ టాప్ టీ క్యాపిటల్ పెడతాం, హైఫన్ పెట్టాం, ఇక్కడ పెట్టి 10 పిక్సెల్ ఇలా చెప్తాం. గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ లో మనం ఎలాగైతే జావా మనం చేస్తామో అలాగే ఇక్కడ మనం రాసుకుంటూ వస్తాం అనమాట. ఎందుకంటే యువర్ రిటర్నింగ్ సమ్ జేఎస్ఎక్స్, ఇక్కడ రిటర్న్ చేస్తుంది ఏంటి? జావా స్క్రిప్ట్ లిటరల్సే కదా. సో అప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మరి బ్రౌజర్కి అర్థం అవ్వాలంటే మళ్ళీ మనకి జావా స్క్రిప్ట్ లో కన్వర్ట్ అవ్వాల్సిందే కదా. దానికోసం ఇలా చేస్తాం అనమాట. సో ఫైనల్ గా మీరు ఇక్కడ నేను క్లాస్ నేమ్ పెట్టాను కదా, మరి బ్రౌజర్ ఎలా కనబడుతుంది సాయి అంటే క్లాస్ అనే కనబడుతుంది. ఇఫ్ యూ గో అండ్ ఇన్స్పెక్ట్ ఇట్, ఇన్స్పెక్ట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ డెవలపర్ టూల్. నేను చెప్తాను దీని గురించి, చూడండి క్లాసే వచ్చింది. సో ఫైనల్ గా ఆ క్లాస్ నేమ్ అన్నది బ్రౌజర్ లోకి రెండర్ అయ్యే టైంకి క్లాస్ కింద మారుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్, ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ లో ఐ గో టు ద ల్యాండింగ్ పేజ్. యా, ఇక్కడ నాకు ఒక డివ్ కావాలి. ఓకే, డివ్, డివ్. నా ఇందులో ఇక్కడ నేను క్లాస్ నేమ్ వచ్చి, క్లాస్ నేమ్ వచ్చి ఫ్లెక్స్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాక అది పెట్టుకుంటా. అందులో నాకు ఒక ఇమేజ్ ఉంది, అవునా? అందులో నాకు 3 సెక్షన్స్ డివైడ్ చేస్తా. div డాట్ లోగో ఫస్ట్ సెక్షన్. సారీ, ఇలా రాదు కదా. div క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు లోగో. ఓకేనా? నెక్స్ట్ అందులోనే నాకు ఇప్పుడు డిజైన్ చూడండి, ఇక్కడ అందులోనే ఇంకో సెక్షన్ ఏంటి, 1 2 3 4 5 లిస్ట్ ఐటమ్స్ వచ్చినాయి. సో ఆ లిస్ట్ ఐటమ్స్ నేను ఏం చేస్తానంటే HTML ఫైల్లో మనకి nav అని ఒక ట్యాగ్ ఉంది, nav ట్యాగ్ పెట్టుకుని nav ట్యాగ్ లో ULLI క్రియేట్ చేసుకుంటా. ULLI. ఇందులో ఫస్ట్ ఏంటది, పేటిఎం ఫర్ కన్జ్యూమర్, అంతే కదా. కన్జ్యూమర్ సి క్యాపిటల్ ఉంది, గో సి. నెక్స్ట్ take this next element, say Paytm for business. Okay. Next, investors. Sorry. Sorry for that. Investor relations. తర్వాత కంపెనీ. ఆ నెక్స్ట్ వచ్చి కెరియర్. నెట్ఫ్లిక్స్ కూడా బాగా ఇస్తున్నాడు ఏంటంటే ప్యాకేజెస్, చాలా బాగుంది. కెరియర్. ఓకే, ఇలా ఓకే. నాకు 3, ఒకటి లోగో, ఒకటి ULLI లిస్ట్ వచ్చింది, తర్వాత నావ్ పెట్టారు, తర్వాత బటన్ ఉంది అక్కడ, లాగిన్ సైన్ ఇన్ బటన్. సో దానికి ఒక డివ్ పెట్టుకుంటాం మళ్ళీ. నేను మళ్ళీ దీన్ని ఆప్టిమైజేషన్ చేసి ఫ్యూచర్ పర్పస్ కూడా ఆలోచించి రాస్తా కోడ్. దీన్ని మళ్ళీ మాడిఫై చేస్తా, కంగారు పడద్దు. నెక్స్ట్ ఇక్కడ నాకు బటన్ పెట్టుకుంటాను, సే సైన్ ఇన్, SIGIN. ఓకే, సైన్ ఇన్ ఐకాన్ ఉంది, ఐకాన్ గురించి ఫాంట్ కోసం మరి ఎలా ఇంటిగ్రేట్ చేయాలో చూద్దాం, డోంట్ వరీ. నెక్స్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లోగోలో ఇమేజ్ పెట్టాలి. సరే, నాకు ఆల్రెడీ ఇమేజ్ నేను, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, పబ్లిక్ ఫోల్డర్లో ఇమేజెస్ అన్న ఫోల్డర్ పెట్టి అందులో పెట్టుకున్నా లోగో డాట్ ఎస్విజి అని. అర్థమైందా? లోగో డాట్ ఎస్విజి అని ఇక్కడ పెట్టాను. సో నేను ఇంపోర్ట్, ఓకే, ఐ థింక్ యా, లోగో
Sorry. I can say dot slash images slash logo dot svg. ఐ థింక్ ఇక్కడ పెట్టచ్చు అనుకుంటున్నా. ఈ లోగో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. చిన్న కన్ఫ్యూజన్, జస్ట్ సెకండ్. గెట్ ఇట్, వి గెట్ ఇట్. లేదు ఇమేజ్ ఇమేజ్ అని పెట్టాలి సోర్స్. కదా? యా ఇమేజ్ IMGSS రైట్. ఇమేజ్ ఐ థింక్ అది రాదండి. ఇది నేను ఇక్కడ పబ్లిక్ లో పెట్టా కదా, ఐ థింక్ ఇట్ విల్ నాట్ వర్క్. దాన్ని నేను ఇక్కడికి మూవ్ చేద్దాం. ఓకే, సో నా ఇమేజెస్ అని బయట ఉంది. సో దీన్ని నేను ఎక్కడ ఉన్నాను, ఇది పేజెస్ లో ఉన్నా. పేజెస్ నుంచి బయటికి రావాలి. సో డాట్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఎస్వి లోగో డాట్ ఎస్విజి. ఇట్ షుడ్ కమ్. వచ్చింది. పబ్లిక్ ఫోల్డర్ లో పెట్టాలని అన్నాను కదా, అది అది రాంగ్. అది జేసన్స్ పెడతాం అక్కడ. అది నేను చూపిస్తా జేసన్స్ వచ్చి, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకేనా? సో ఇమేజ్ మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకుని ఆ ఇమేజ్ ని ఇమేజ్ అన్న ట్యాగ్ పెట్టి SRC లో ఇతర ఎక్స్ప్రెషన్ ఈ వేరియబుల్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఓకే, అండ్ దీనికి ఇమేజ్ కి మనం పెట్టాల్సింది ఉంటే టైటిల్ పెట్టాలి. మనోడు పెట్టాడు చూద్దాం. దీని మీద మౌస్ ఓవర్ చేయగానే నాకేం రావట్లే, టైటిల్ లేదు. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, దీని మీద మౌస్ ఓవర్ చేయగానే ఇక్కడ కార్నర్ లో paytm.com కనబడుతుంది. అంటే వీ షుడ్ యాడ్ ఏ యాంకర్ లింక్. హెచ్ఆర్ ప్రస్తుతానికి అయితే హ్యాష్ ఇచ్చండి. ఈ హెచ్ఆర్ తీసుకుని దీనికి పెట్టండి. ఓకేనా? జస్ట్ మీకు అర్థం అవడం కోసం సెట్ చేస్తాం. ఇప్పుడు మన అప్లికేషన్ లోకి వెళ్ళి దీన్ని మౌస్ ఓవర్ చేయండి. చూడండి కార్నర్ లో లోకల్ హోస్ట్ 3000. ఇక్కడ చూడండి లోకల్ హోస్ట్ 3000 స్లాష్ హ్యాష్ యాంకర్ ట్యాగ్. అది చూసారా, హ్యాండ్ ఐకాన్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ ఐకాన్ వస్తుంది బికాస్ ఆఫ్ యాంకర్ ట్యాగ్. సారీ. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యాంకర్ ట్యాగ్ కి ఓకే హెచ్రఫ్ ఇచ్చాడు. ఇమేజ్ చూస్తే మీరు ఆల్ట్ అని ఇస్తాడు. మీకు HTML లో మనం మాట్లాడుకున్నాం, ఆల్ట్ ఈస్ ఫర్ ఆల్టర్నేటివ్. ఇఫ్ నథింగ్ ఈస్ దేర్, ప్రింట్ అవ్వకపోతే ఏం చేయాలి, కంపెనీ లోగో అని పెట్టు చేసాం. ఇమేజ్ రాకపోతే అది వస్తుంది. సరే, ఇప్పుడు వరకు బాగానే ఉంది. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. పేటిఎం ఫర్ కన్స్యూమర్, పేటిఎం ఫర్ బిజినెస్, ఇన్వెస్టర్స్ రిలేషన్స్, కంపెనీ కెరియర్. మరి ఇవి కూడా నాకు వర్టికల్ గా రావాలి, ప్లస్ ఈ డాట్స్ పోవాలి. సో మనకు తెలిసిందే కదా. మీరు కావాలి అంటే క్లాస్ నేమ్ ఏమైనా పెట్టుకోండి, ల్యాబ్ లింక్ అని. బట్ యూఎల్ అయితే నేను ఎక్కడా కూడా ఇది వాడను. ఏంటిది? డాట్స్. సో నేను ఏం చేస్తానంటే ల్యాబ్ లింక్స్ యూఎల్ఎల్ అన్ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ స్టైల్స్ అని చెప్పి రాసుకుని ఇక్కడ యూఎల్ కి లిస్ట్ స్టైల్ టైప్ నన్నంట. నాకు అసలు పోయింది చూసారా. అండ్ మార్జిన్ ప్యాడింగ్ ఉంటే కనుక రీసెట్ చేసేయాలి. బట్ ఎనీవేస్ మనకి కామన్ స్టైల్స్ రాస్తున్నాం, కాంపోనెంట్ స్టైల్స్ కాదండి. ఇదన్నీ కామన్. యాప్ డాట్ సిఎస్ఎస్ కామన్ సిఎస్ఎస్ అందులోనే రాసేస్తున్నాం కాబట్టి మార్జిన్ 0, ప్యాడింగ్ 0. మొత్తం మార్జిన్ అన్ని పోయినాయి. ఇప్పుడు ఆ యూఎల్ఎల్ఐ వర్టికల్ గా అలైన్ అవ్వాలి. బట్ నేను ఆల్రెడీ ఫ్లెక్స్ అన్న సెపరేట్ గా సిఎస్ఎస్ చేసి పెట్టుకున్నా కదా. నేను ఈ యూఎల్ కి క్లాస్ ఇస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు ఐ యూజ్ దట్ ఫ్లెక్స్. సరిపోయిందా? ఎప్పుడైతే మీరు సిఎస్ఎస్ డిస్ప్లే ఫ్లెక్స్ పెడతారో పేరెంట్ కి, చైల్డ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా కాలం కింద సెట్ అయిపోతుంది. సో అందుకే ఫ్లెక్స్ పెట్టగానే నాకు అన్ని సైడ్ బై సైడ్ వచ్చేసింది. పర్ఫెక్ట్. దీంతో పాటు నేను ఇక్కడ nav లింక్స్ అని ఒక క్లాస్ పెట్టుకుంటా, nav-links. ఓకేనా? సో ఈ nav లింక్స్ కాపీ చేసుకుని go to your CSS. ఓకే, ఇది నేను కామెంట్ రాసి పెట్టుకుంటాను ఎందుకన్నా మంచిదని. నావిగేషన్ స్టైల్స్ నేను ఎందుకు రాస్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో నేను ప్యాడింగ్ మార్జిన్ యాడ్ చేసుకుంటా. ప్యాడింగ్ ఐ గో విత్ 10 px ఆల్ సైడ్స్. మార్జిన్ రైట్ ఒక 5 pixels. సరిపోతుంది. దట్స్ వాట్ మై థాట్. సో nav links అన్నది దీనికి పెట్టానా, ల్యాబ్ లింక్స్ లో ఉన్న LI.
ఎల్ఐసి గ్యాప్ వచ్చింది, మూవ్ అయింది, సరిపోయింది కదా. నెక్స్ట్ సైన్ ఇన్ బటన్. మీరు యాక్చువల్గా విడ్త్ చాలా ఉంది, మనం విడ్త్ని మనం సెట్ చేసుకోవచ్చు. బట్ ముందు మనం అనుకున్న అలైన్మెంట్ అంటే స్ట్రైట్ లైన్ లో వచ్చేస్తే సరిపోతుంది అది. నెక్స్ట్ సైన్ ఇన్ బటన్. సైన్ ఇన్ బటన్ కూడా కొంచెం మనం కార్నర్ లో తీసుకొచ్చి పెట్టుకుంటే బాగుంటుంది, రైట్. వన్ సెకండ్. ఈ కామెంట్స్ ఒక డెవలపర్ కామెంట్స్ కంపల్సరీ చేయాలి కదా, వాట్ ఈస్ వాట్ అని. అండి, కామెంట్ పెట్టడం అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అంటే ఓకే. అన్ని లైన్స్ కి పెట్టద్దు మళ్ళీ, అది కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు కమిట్ చేస్తున్నప్పుడు యాక్చువల్గా కామెంట్స్ పెట్టినా కూడా మీరు బిల్డ్ పెడుతున్నప్పుడు కామెంట్స్ ఎగిరిపోతాయి. సోర్స్ ఫైల్ కి కామెంట్ ఇంపార్టెంట్ కాబట్టి యాజ్ ఎ డెవలపర్ మనం ఇది పెట్టడం 100% కరెక్ట్. ఓకేనా, కామెంట్స్ పెట్టడం అనేది. కన్సోల్స్ ఉంచకండి, ఎక్కడా కూడా కన్సోల్స్ ఉంచదు, ఎందుకంటే మనం మినిఫై చేస్తున్నప్పుడు కన్సోల్స్ డిలీట్ అవ్వవు కాబట్టి కన్సోల్స్ తీసేయాలి. ఎనివేస్ మీ లీడ్ మీకు కామెంట్ పెడతాడు, మీరు కన్సోల్ వదిలేస్తే రిమూవ్ ద కన్సోల్ అని పెట్టి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎల్ఐ పెట్టాం, ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ సైన్ ఇన్ బటన్ ఉంది. సైన్ ఇన్ బటన్స్ వచ్చి ఇదేమో నేను స్టైలింగ్ ఏం చేయట్లా, జస్ట్ ముందు ప్లేస్మెంట్స్ చూసుకుంటాను. సైన్ ఇన్ బటన్, ఓకే. దీనికి కూడా కొంచెం మనం మార్జిన్స్ ప్యాడింగ్స్ ఇద్దాం. దానికోసం నేను ఒక చిన్న క్లాస్ నేమ్ యాడ్ చేసుకుంటాను. దానికి కూడా మీకు ఆల్రెడీ బ్లాక్ యాడ్ చేయట్లేదు, లేదా బటన్కి యాడ్ చేసుకుంటాను. నేను బటన్కి యాడ్ చేసిన క్లాస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు BTN సైన్ బటన్ సైన్. ఓకేనా, కాపీ, go to your CSS డాట్ BTN CSS అని చెప్పి ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్స్ ఉంచుకోండి, కొంచెం పెద్దగా కనబడుతుంది. మార్జిన్ ఆల్ సైడ్స్ ఇచ్చేస్తాను ఒక 10 పిక్సెల్స్. మేక్ సెన్స్. మనం స్టైలింగ్ చేసినప్పుడు మార్జిన్ అది మారుతాం, డోంట్ వరీ. ఇంకొకటి, ఇప్పుడు మొత్తం మూడు ఒకటే లైన్ లో లేవు. నేను అబ్జర్వ్ చేస్తే ఈ లోగో ఈ సైడ్ బాగానే ఉంది, ఈ మధ్యలో లింక్స్ మాత్రం సెంటర్ లైన్ లేదు, ఇలాగా వెర్టికల్ గా. సో మీరు దానికి ఈ నావ్ లింక్స్ అని ఉంది కదా, నేను ఆల్రెడీ ప్యాడింగ్ పెట్టా, మీరు ఈ ప్యాడింగ్ అన్నా పెంచచ్చు. అది మీకు క్లారిటీ లేకపోతే ఇక్కడ సిఎస్ఎస్ఏ కదా, మీకు ప్రాబ్లం లేదు. ఈ పర్టికులర్ మనం రాస్తున్న HTML ని ఇన్స్పెక్ట్ చేసుకోండి ఫస్ట్, దాంట్లో ఉన్న ఎల్ఐకి ప్యాడింగ్ పెంచి చూడండి. ఓకేనా, దేర్ యూ గో, స్ట్రైట్ లైన్కి వచ్చిందా. ప్యాడింగ్ 18 పిక్సెల్స్ పెట్టా, బాగానే ఉంది. గో. మీకు ఇక్కడ జడ్జి చేయడానికి ఎవరు ఉండరు సిఎస్ఎస్ లో. ఇప్పటికీ రియల్ టైం చాలా మందికి సిఎస్ఎస్ కాన్ఫిడెంట్ గా లేరు అనమాట. అంటే మా బ్యాచ్ అయితే ఓకే, మేము 15 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి మేము కొంచెం సిఎస్ఎస్ కూడా చూసుకుంటాం. బట్ ఇప్పుడు ఎవరైతే నేర్చుకుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సిఎస్ఎస్ లో ఈవెన్ 1% కూడా కరెక్ట్ గా రాయట్లేదు. సో మీరు సిఎస్ఎస్ గురించి ఎక్కువ వరి అవ్వట్లేదు, బట్ జాగ్రత్తగా రాయండి, ఎక్కువ కోడ్ రాసుకోకుండా లిమిటెడ్ గా రాసుకోండి. ఓకే. నెక్స్ట్ సైన్ ఇన్ బటన్ కూడా కొంచెం మనము ప్యాడింగ్ వద్దు కానీ మార్జిన్ లెట్స్ కీప్ ఇట్ 50. దర్ యు గో. ఇది సెంటర్కి వచ్చింది. కానీ ఆ బటన్ రైట్ సైడ్ ఉండాలి కదా సాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీడు ఫైనల్ గా మీరు ఈ కంటైనర్ ని చూస్తే కొంచెం ఫ్లెక్స్ ప్రాపర్టీస్ యూస్ చేసుకుంటాడు. ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ పెట్టాడు, అలైన్ ఐటమ్ సెంటర్ పెట్టాడు, విడ్త్ పెట్టుకున్నాడు. ఓకే, జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ స్టార్ట్ అని పెట్టాడు. సో లెట్స్ టేక్ దట్. మీరు ఇక్కడ టెస్ట్ చేస్తారా అంటే కనుక యూ కెన్ టేక్ ఇట్. ఓకే, ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఇది ఉందా, ఇక్కడ ఫ్లెక్స్ పెట్టాం కదా, జస్టిఫై కంటెంట్ స్టార్ట్. వాడు ఇచ్చిన ప్రాపర్టీస్ కనుక మీరు పెట్టుకుని చూస్తే ఆటోమేటిక్ గా మీకు అన్ని కూడా విత్ యాజ్ ఇట్ ఈస్ వాడు అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. ఓకే, వాట్ ఎల్స్ తను ఏం యూస్ చేశాడు, ఇంకా హైట్ ఉంది, విడ్త్ అయితే మెయిన్ పెట్టాను, డిస్ప్లే ఫ్లెక్స్ ఉంది, అలైన్ ఐటమ్ సెంటర్ అని. ఓకే, బట్ స్టిల్ ఇట్స్ హ్యావింగ్ సమ్ గ్యాప్. 1190 అంటే ఇండివిజువల్ గా విడ్త్ పెట్టాడా చూద్దాం ఉండండి. నేను విడ్త్ ఇచ్చాడా, ఇది 1100 విడ్త్, దీని విడ్త్ 100% పెట్టాడు,
దీనికి విడ్త్ ఏమి ఇచ్చాడు? 70. ఓవరాల్ గా ఏమైనా ఇచ్చాడేమో ఇక్కడ చూడండి ఫ్లెక్స్. 70%. ఇక్కడ విడ్త్ ఇచ్చాడు. ఈ ల్యాబ్ లింక్స్ కి సారీ 70% అన్నాడు. మనం డివైడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోద్ది. సో మీరు ఎలా చేయాలంటే, ఇప్పుడు న్యావ్ లింక్స్ అని పెట్టాడు కదా, ఇది లోగో, ఇది న్యావ్. సో దీనికి పెట్టి నేను ఒక 70% అన్నాను. మూవ్ అయ్యి చూడండి, కొంచెం అడ్జస్ట్ అయ్యి సైన్ ఇన్ లాస్ట్కి వెళ్ళింది. సో ఫ్లెక్సిబుల్ ఏంటంటే, మీరు ఒక కంటైనర్కి 70% అన్నప్పుడు రిమైనింగ్ 2 కాలమ్స్ ని కూడా 30% లోకి అడ్జస్ట్ చేసేసుకుంటుంది. ఓకే, దిస్ ఇస్ వాట్ నావిగేషన్ మెనూకి మనం ఇలా చేస్తాం. అంటే ఇక్కడ మీకు డ్రాప్ డౌన్స్ వచ్చినాయి, ఇలా మౌస్ ఓవర్ చేయగానే నాకు ఇక్కడ డ్రాప్ డౌన్స్ వస్తున్నాయి సాయి అని. సో దీనికి రియాక్ట్ కానీ, ఓకే, రియాక్ట్ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే రియాక్ట్ ద్వారా బాగా చేయొచ్చు. సో మీరు రియాక్ట్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే మనకున్న ఆప్షన్ డైరెక్ట్ గా రియాక్ట్ అన్నా, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ వర్డ్, బూట్ స్ట్రాప్ అండి. బూట్ స్ట్రాప్ ని మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. బట్ బూట్ స్ట్రాప్ ఇంటిగ్రేట్ చేయాలి అంటే మీరు డైరెక్ట్ గా HTML CSS వాడుతున్నట్టు బూట్ స్ట్రాప్ వాడకూడదు. వి నీడ్ టు యూస్ రియాక్ట్ స్ట్రాప్. మనకి రియాక్ట్ స్ట్రాప్ అని రియాక్ట్ కోసం సెపరేట్ గా ఇచ్చాడు అనమాట. ఇది మీరు వాడుకోవాలి. ఓకేనా? దీంట్లోకి వెళ్తే అది మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ స్టేట్మెంట్ డాక్యుమెంట్ ఇస్తాడు. ఓకేనా? అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక గిట్ పేజ్, react-staff.github.com. నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఈ react-staff.github.com అన్నది మీరు ఎలా చేయాలి అంటే, మనది కూడా ఉంది, తెలుగు సాఫ్ట్వేర్ hub.github.com. ఇఫ్ యూ ఎంటర్ ఇట్, గిithub పేజ్ వచ్చింది చూసారా? దీని గురించి వీడియో చేసా, ఐ అప్లోడ్ ఇన్ ద యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, సో ఇదొక స్టోరీ బుక్ అనమాట. దీన్నే స్టోరీ బుక్ అంటారు. రియాక్ట్ స్టాప్ ఉంది చూసారా, దాన్నే స్టోరీ బుక్ అనమాట. దీంట్లో బిల్డ్ చేస్తారు. మీకు ఇప్పుడు రియాక్ట్ లో చూసే స్టోరీ బుక్ ఇలాగే ఇక్కడ కనబడుతుంది స్ట్రక్చర్. మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మీరు ఇలాంటివి కూడా డెవలప్ చేయొచ్చు రియల్ టైంలో. మీరు అడిగారు నిన్న మొన్న క్వశ్చన్ వచ్చింది, రియల్ టైంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి సాయి అని. మీకు కొన్ని ఎడిటార్స్ అని, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్స్ అని అన్నాను. ఇప్పుడు వాడు ఓన్ లైబ్రరీ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి స్టోరీ బుక్ ఒకటి క్రియేట్ చేస్తాడు. అదే ఇప్పుడు బూట్ స్టాప్ ఉంది, బూట్ స్టాప్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, అంతే కదా? ఇది ఒక ప్లగిన్. దీనికోసం ఈ లెఫ్ట్ అకార్డియన్ ఇలా ఉంటుంది, ఇలా చెప్తున్నాడా? ఇదంతా ఎలా ఎలా డెవలప్ చేశారనుకుంటున్నారు? యూజింగ్ ది స్టోరీ బుక్. దీన్ని బట్టి మనం కూడా చేద్దాం, ఒక చిన్న స్టోరీ బుక్ ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాం, వీడియోస్ పెడతాను నేను మన ఛానల్లో. ఇది కూడా ప్రాజెక్టే. మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? మీరు స్టోరీ బుక్ ఇన్స్టాల్ చేసుకోవడం, స్టోరీ బుక్ లో కాంపోనెంట్స్, ఈ కాంపోనెంట్స్ అని మనమే క్రియేట్ చేస్తే, ఇలా లెఫ్ట్ లో అకార్డియన్ అని, ఎలెట్స్ అని, బ్యాడ్జ్ అని, బ్రెడ్ క్రామ్ అని మనమే క్రియేట్ చేసి పెడతాం. ఇది కూడా సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఓన్లీ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏం ఉండదు. ఓకేనా? నెక్స్ట్. ఓకే, నా ఇందాక ఇక్కడ ఏదో చేంజెస్ చేశా కదా, అది నేను కొంచెం 70% పెట్టాను. సో దేనికి పెట్టాను అది? ఐ ఐ యాడెడ్ ఇట్ ఫర్ మిడిల్. నావ్ పెట్టాను. నావ్కి అయితే నేను ఏం స్టైల్స్ పెట్టలేదు. సో లెట్ మీ యాడ్ ఎ కామెంట్. అలా పెట్టుకుంటాను అంతే. దీనికి నావ్ అని పెట్టి విత్ ఒక 70%. ఓకే, సో ఈ నావ్ కాపీ చేసుకుని గో టు యువర్ ల్యాండింగ్ పేజ్, గివ్ ఎ క్లాస్ నేమ్ టు యువర్ నావ్. దేర్ యు గో. ఎగ్జాక్ట్లీ వద్దు. ఓకే, నా ఈ బటన్ ఇంకా ఇంకా గ్యాప్ ఉండి చూడండి. అంటే దీనికి కూడా మనం విడ్త్ పెట్టుకోవచ్చు, పెంచచ్చు విడ్త్ కావాలంటే. ఆ గ్యాప్ తగ్గించుకోవాలి అంటే కనుక యూ కెన్ యూస్ సమ్ విడ్త్ ఫర్ యువర్ లోగో. విడ్త్ ఒక 20% పెట్టాను. సరే, మీరు చూసారా గ్యాప్ వచ్చింది, విడ్త్ 20%. సో లోగోకి నేను, మనం ఆల్రెడీ క్లాస్ నేమ్ లోగో అని ఇచ్చాం కాబట్టి గో దేర్ ఇస్ అ లోగో రాయలేదా? ఓకే, డాట్ లోగోకి విడ్త్ వచ్చి 20% ఇచ్చేస్తాం. మీరు అనొచ్చు సాయి విడ్త్ అవసరమా 20% అంటే, ఎస్ అవసరమే,
కానీ ప్యాడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ప్యాడింగ్ తో కూడా మీరు ఆ విడ్త్ సెట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఎనీవేస్ మనము ప్యాడింగ్ ఇప్పుడు ప్యాడింగ్ కూడా ఇచ్చి కొంచెం సెంటర్ చేసుకుందాం దాన్ని. దీన్ని లోగోతో పాటు చూడండి, మీరు డీబగింగ్ హెచ్టిఎంఎల్ డీబగింగ్ అడిగారు. అది చూడండి ఇక్కడే చేసేసుకుంటున్నారు. ప్యాడింగ్ అని పెట్టి 10 px అంట. నేను ఇంక్రీజ్ చేసుకునే వల్ల అక్కడ మారుతుంది. సో నాకు టాప్ బాటమే మారాలి. సో టాప్ బాటమ్ వచ్చి లెఫ్ట్ రైట్ 0 అంట. లేకపోతే లెఫ్ట్ రైటే మారాలి, టాప్ బాటమ్ మారకూడదు. సో టాప్ బాటమ్ వచ్చి ఒక 10 pixels అలాగే వచ్చేసి దీన్ని నేను ఇంక్రీజ్ చేసుకుని చూస్తాను. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నానో నా విడ్త్ మారిపోతుంది. సో నేను ఇక్కడ 25-30 ఉంచుకుని గో టు ద విడ్త్ రెడ్యూస్ చేసుకోండి. మీకు అది మళ్ళీ సెట్ అయిపోవాలి కదా ఆర్డరింగ్. సో 15%కి ఐ ఫీల్ ఇట్స్ ఓకే. ఇప్పుడు ఈ కాపీ చేసుకోండి సిఎస్ఎస్ స్టైలింగ్. గో టు యువర్ లోగో సిఎస్ఎస్ లోకి వెళ్ళి రీప్లేస్ చేసేసుకోండి. వెరీ గో. ఓకేనా. నెక్స్ట్ అలాగే లోగోకి అయితే సెట్ చేసేసాను. నెక్స్ట్ నావ్ బార్ వచ్చి విత్ 70 పెట్టాను. బట్ నాకు ఆల్రెడీ లోపల ఎలిమెంట్స్ కి ఈ ప్యాడింగ్ ఉంది కదా. సో నావ్ కూడా ప్యాడింగ్ ఇచ్చాను. ప్యాడింగ్ టాప్ బాటమ్ 10 px, లెఫ్ట్ రైట్ 0. ఓకే. కొంచెం ఐ థింక్ పేటిఎం లోగోని ఈ కంటెంట్ సెంటర్ లైన్ లో ఉంది 11 pixels కి. సో కాపీ దిస్, ఇప్పుడు కాపీ చేసుకోండి. జస్ట్ మీరు ఆ నావ్ వచ్చేసేయండి, రీప్లేస్ చేసుకోండి. సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ని మీరు ఇలా డీబగ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు. సారీ. నెక్స్ట్ మిగిలింది ఇంకా డిబ్. నేను ఆల్రెడీ దీనికి ఒక 15% విడ్త్ ఇచ్చాను, దీనికి ఒక 70%. దీనికి మిగిలింది ఇదే. దీనికి నేను విడ్త్ 15% ఇచ్చేస్తాను. 15% సరిపోయిందా? విడ్త్ సెట్ అయిపోయింది. నా దీనికి కూడా నాకు ప్యాడింగ్ ఉంటే బాగుంటుంది. ప్యాడింగ్ టాప్ బాటమ్ 10 px, మేక్ సెన్స్. లెఫ్ట్ రైట్ 20 px. పెరుగుతుంది బాగా. ఇది డివ్ లో ఉన్న బటన్ ఇది. ఓకే. సో అప్పుడు ఈ బటన్ లో ఉన్న ప్యాడింగ్ మార్జిన్ తీసేయండి. ఓకే, ఇంకో పని చేయొచ్చు. సారీ. ఎలైన్ ఐటమ్ సెంటర్, డిస్ప్లే ఫ్లక్స్ పెట్టండి. డిస్ప్లే ఫ్లక్స్ సెంటర్ వచ్చింది. జస్టిఫై కంటెంట్ సెంటర్ చేయండి. ఎస్, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాస్తున్నాను. సెంటర్ అలైన్ అయింది. సెంటర్ పెట్టా కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇది తీసేయండి. ఓకే, సెంటర్ అయింది. సో ప్యాడింగ్ I think I can reduce some padding here. Right? సెట్ అయిందా? 16 years. వెరీ గో. అన్ని లైన్లో ఉన్నాయి కదా, సరిపోయింది కదా. సో ఈ ప్రాపర్టీస్ కాపీ చేసుకోండి. క్లిక్ హియర్. దానికి ఏం క్లాస్ నేమ్ పెట్టలేదు నేను యాక్చువల్గా. సో నేను ఏం చేస్తానంటే బటన్ సైన్ ఇన్ ఉంది కదా, దీంట్లో పెట్టేసి ఈ బటన్ సైన్ ఇన్ ని ఐ మూవ్ టు ద పేరెంట్ డిబ్కి మ్యాచ్ చేస్తాను. ఈ క్లాస్ నేమ్ ఇక్కడ నుంచి తీసేసి ఆ బటన్ అలాగే ఉంచుతాను. ఐ కీప్ ఇట్ హియర్. ఇప్పుడు సేవ్ చేయండి. దేర్ యూ గో. యువర్ పేటిఎం మెనూ రెడీ అయిపోయింది. సో ఆ బార్డర్ తీసేయండి. బార్డర్ కూడా ఎప్పుడైనా మనకు కావాలి, మనకు తెలియలేనప్పుడు మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే అక్కర్లేదు. తీసేసాను. సో యువర్ పేటిఎం మెనూ ఈజ్ రెడీ. అంటే డమ్మీ. ఓకే, డమ్మీగా మనం హెచ్టిఎంఎల్తో సింపుల్ గా ల్యాండింగ్ పేజ్ అనేది క్రియేట్ చేసేసి ల్యాండింగ్ పేజ్ లో మనం కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని రాసుకొచ్చాం. దాన్ని తీసుకొచ్చి మెయిన్ పేజ్ లో పెట్టాం. సై మరి నాకు ఇంకో పేజ్ కావాలి, మరి దానికి ఎలా మూవ్ చేస్తామంటే ఫస్ట్ నేను చెప్పింది ఏంటి, ల్యాండింగ్ పేజ్. మీరు అప్లికేషన్ యూఆర్ఎల్ హిట్ అవ్వగానే వస్తున్న పేజ్ని ల్యాండింగ్ పేజ్ అంటాం. ఆ ల్యాండింగ్ పేజ్ యాప్ డాట్ చేసి లో పెట్టాం. మీరు పాత్ లో ల్యాండింగ్ పేజ్ కాకుండా ఫోన్ రీఛార్జ్ అని కొట్టారనుకోండి, మరి ఆ పేజ్కి వెళ్ళాలిగా. అప్పుడు రౌట్స్ అన్న కాన్సెప్ట్ తీసుకొస్తాం. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఆ రౌట్స్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తాం మనం. ఓకే. సో ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, సాయి మరి ఇక్కడ మీరు ఈ పేజ్ లో మీరు లోగో రాసేసారు, నావిగేషన్ లింక్ రాశారు, సైన్ ఇన్ పేజ్ రాశారు, బాగానే ఉంది. రియల్ టైం ఇలాగే రాస్తాం మనం. మీ ఇష్టం అండి. నాకు మెయిన్ కాన్సెప్ట్ వచ్చి మీకు ఇంకొక చిన్న లాజిక్ చూపిస్తా. ఇక్కడ మనం పేటిఎంలోకి వెళ్తున్నాం.
పేటిఎంలోకి వెళ్ళి పేమెంట్స్, బిల్ పేమెంట్స్ అలా పేజ్లోకి వెళ్ళాను. హెడర్ మారిందా? మారలేదు కదా. ఈ కామన్ గానే ఉంది కదా మనం డెవలప్ చేసింది. సపోజ్ బిజినెస్ లోకి వెళ్ళి ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి వెళ్ళి బిజినెస్ లోకి కొట్టాను. ఇక్కడ హెడ్డింగ్ మారలా, చూడండి మళ్ళీ అదే వచ్చింది. ఓన్లీ సైన్ ఇన్ అన్నది లేదు. మరి అలాంటప్పుడు ల్యాండ్ ఈ మీరు ఏ పేజ్కి వెళ్ళినా మీరు ఇక్కడ యూఆర్ఎల్ చూడండి. పేటిఎం లో నుంచి లోన్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ లోన్ లోకి వెళ్ళారు. పాత మారుతుంది బట్ హెడర్ మారట్లా. హెడర్ కూడా మారిందండో, లోగో మారింది చూసారా. కానీ కొన్ని పేజెస్ కి సేమ్ లోగో మనం ఏదైతే మనం చేస్తున్నామో అదే ఉంటుంది, కొన్ని కొన్ని వాటికి మారుతుంది. కాబట్టి దీన్ని నేను కాంపోనెంట్ చేయొచ్చు కదా. ఐ కెన్ మేక్ ఏ సెపరేట్ కాంపోనెంట్ ఫర్ దిస్. పేజెస్ బట్టి ఆ కాంపోనెంట్ ని నేను రెండర్ చేసుకోగలుగుతాను, అవునా? అది చూద్దాం చూడండి. ఈ ల్యాండింగ్ పేజ్ కి నేను ఒక కాంపోనెంట్ రాస్తాను. దాన్ని ఏం చేస్తానంటే, ఐ హోప్ ఇంకొక 10 minutes అండి, మీకు టైం ఉందనుకుంటున్నాను. న్యూ ఫోల్డర్. ఇది ఏం చేస్తారంటే నార్మల్ హెడ్డింగ్, ఓకే, నార్మల్ హెడర్. మన జనరల్ హెడర్ కోసం నార్మల్ హెడర్ అని పెట్టుకుందాం. దీంట్లో కాంపోనెంట్ రాస్తున్నాను. సే నార్మల్ హెడర్ హైఫన్ కాంపోనెంట్స్ డాట్ జేఎస్. లేదు ఇలా నార్మల్ హైఫన్ రాస్తారంటే హైఫన్ కూడా పెట్టుకోవచ్చు, నేమింగే కదా. నార్మల్ హైఫన్ హెడర్ హైఫన్ కాంపోనెంట్. సో నేను ఇప్పుడు ల్యాండింగ్ పేజ్ లో నేను ఏదైతే బిల్డ్ చేస్తున్నానో డిస్ప్లే ఫ్లక్స్ అని, దీన్ని తీసుకుని ఆ నార్మల్ దాంట్లో రాసేయండి. రియాక్ట్ అక్కర్లేదు, కాన్స్టెంట్ నార్మల్. ఓకే, నార్మల్ అన్న వర్డ్ కన్నా వేరే వర్డ్ వాడితే బాగుండేదేమో. అది షార్ట్ కట్ ఉపయోగించవచ్చు, ఎక్స్టెన్షన్స్ ఆర్ఏఎఫ్సి పెట్టుకోవచ్చండి, అదే కదా. నో ప్రాబ్లం, మీరు పెట్టుకోవచ్చు. అది మీ డెవలప్మెంటే కదా, దాంట్లో మీకు ప్రాబ్లం లేదు. నాకు టైప్ చేయడం ఇష్టం, చిన్నప్పటి నుంచి హ్యాకింగ్ సినిమాస్ అవి చూసి నాకు టైప్ చేయడం ఇష్టం అనమాట. అందుకే నేను షార్ట్ కట్స్ వాడను. దానివల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి బాగా గుర్తుండిపోద్ది మైండ్లో టైప్ చేయడం వల్ల. అవునవును. ఎస్ సో ఎస్. నాకు అందుకే అంట, నేను ఎప్పటికైనా సరే నాకు ఇంటర్నెట్ తీసేసిన నా కోడ్ నా టిప్స్ మీద ఉంటాయి, నేను రాసుకుంటూ వెళ్ళిపోతా. అందుకే నేను మాక్సిమం షార్ట్ కట్స్ వాడను. నార్మల్, ఓకే. నేను కంటైనర్ కూడా క్రియేట్ చేసుకుంటాను. మన స్ట్రక్చర్ మార్చుకోవద్దు. సో హెడర్ హైఫన్ కంటైనర్ డాట్ థింగ్స్. సో ఈ స్టేట్ మేనేజ్మెంట్ అదంతా కూడా నేను కంటైనర్ లో చేసుకుంటాను కాబట్టి, సో ఇంపోర్ట్ నార్మల్ కాంపోనెంట్, సారీ కాన్స్టెంట్ నార్మల్ కాంపోనెంట్ container is equal to expression the return of header. Okay, and export default of normal header. ఓకే, హెడర్ కాంపోనెంట్ ని నాట్ కాంపోనెంట్, ఇట్స్ కంటైనర్. సో కంటైనర్ ని ఎక్స్పోర్ట్ చేసేస్తా. నా ల్యాండింగ్ పేజ్ లోకి రండి. ల్యాండింగ్ పేజ్ లో ఆ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ప్రాబ్లం, ఇమేజ్ కూడా తీసుకెళ్లి కాంపోనెంట్ లో పెట్టండి. కాంపోనెంట్ లో ఉండాలి. కాంపోనెంట్ లో పెట్టినప్పుడు దీని పాత్ మారిపోతుంది. ఓకే, డాట్ స్లాష్ దాంట్లో ఉన్న ఇమేజెస్, దాంట్లో ఉన్న మన లోగో డాట్ ఎస్వీజీ. రైట్, నాకు కాంపోనెంట్ రెడీ అయిపోయింది. ల్యాండింగ్ పేజ్ లోకి వెళ్ళి ఇంపోర్ట్ నార్మల్ కంటైనర్. బట్ కంటైనర్ కి మర్చిపోయాను, నేను ఇండెక్స్ క్రియేట్ చేయలేదు కదా. నా కంటైనర్ బెటర్ ఇండెక్స్ డాట్ చేసి తీసుకుంటా. ఇంపోర్ట్ నార్మల్ హెడర్ ఫ్రమ్ డాట్ స్లాష్ ఐ గో విత్ ద కంటైనర్. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నార్మల్ హెడర్. ఓకేనా. ఇప్పుడు ఈ నార్మల్ హెడర్ తీసుకెళ్ళి ల్యాండింగ్ పేజ్ లో కీప్ దట్. ఇంపోర్ట్ నార్మల్ హెడర్ ఫ్రమ్ ఇండెక్స్. ఆ నార్మల్ హెడర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. మీ reusable component ready. And if you go to React application, same output. సరిపోయిందా? బట్ రీయూజబిలిటీ చేశాం. ల్యాండింగ్ పేజ్ లో మీకు ఎక్కువ కనబడదు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇందాక మనం రాసిన లైన్స్ కాస్త 8 లైన్స్ అయిపోయినాయి. మరి సాయి నార్మల్ కాంపోనెంట్ లో ఓన్లీ JSX లోకి వెళ్ళాను. ఇక్కడ చూస్తే మరి నాకు ఇక్కడ 25 లైన్స్ అయిపోయినాయి కదా. దీని ఏమైనా ఆప్టిమైజ్ చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటారు? ఈ లోగోను ఒక కాంపోనెంట్, ఈ నేమ్ ఒక కాంపోనెంట్, ఈ సైన్ అప్ బటన్ ఒక కాంపోనెంట్ చేసుకోవచ్చా? రీయూజబిలిటీ.
అంతే కదా. సో అలా కూడా చేయొచ్చు. సరే మరి నార్మల్ కాంపోనెంట్ అని ఎందుకు, నార్మల్ హెడర్ ఎందుకు పెట్టావు సాయి అని మీకు క్వశ్చన్ రావచ్చు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీడు దీంట్లోకి వెళ్ళి, నేను ఇప్పుడు బిజినెస్ లోకి వెళితే హెడర్ మారిపోయిందండి ఫర్ బిజినెస్. అప్పుడు బిజినెస్ హెడర్ పెట్టుకుంటా. సో నేను వెళ్ళింది బిజినెస్ పేజా నార్మల్ పేజా చూసి, లేకపోతే నార్మల్ బదులు డిఫాల్ట్ పెడదాం. డిఫాల్ట్ బాగుంది ఐడియా, నేమింగ్ బాగుంది. నేమ్స్ కూడా కొంచెం జాగ్రత్తగా రాయండి. ఇది డిఫాల్ట్ హెడర్, మనం ఎక్కడికి వెళ్ళినా డిఫాల్ట్ అని వాడుకుంటాం. ఓకే. సో దీన్ని కూడా నేను రీనేమ్ చేసేసుకుంటా డిఫాల్ట్ హెడర్. నేమింగ్ కన్వెన్షన్స్ కొంచెం జాగ్రత్తగా రీడబిలిటీ అర్థం చేసుకుంటూ ఇవ్వండి. ఓకేనా, డిఫాల్ట్. సో ఇక్కడ కూడా నార్మల్ ఇవ్వను, కీప్ ఇట్. అండ్ గుర్తుపెట్టుకోండి, విజువల్ స్టూడియోలో ఒకేసారి మల్టిపుల్ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కామన్గా ఉన్నవి. సో నేను సెలెక్ట్ చేసుకున్న డిఫాల్ట్, సరిపోయింది. కాంపొనెంట్ అయిపోయింది. గో టు యువర్ కంటైనర్, డిఫాల్ట్ అయిపోయింది. నెక్స్ట్ గో టు ద ల్యాండింగ్ పేజ్, మేక్ ఇట్ డిఫాల్ట్. ఇండెక్స్ పేజ్ చేయాలి, డిఫాల్ట్. గో టు ద ఇండెక్స్ పేజ్, డిఫాల్ట్. అండ్ మళ్ళీ ల్యాండింగ్ పేజ్కి రండి. ఈ డిఫాల్ట్ హెడర్ కాంపోనెంట్ రీప్లేస్ చేస్తాం. సో మన పేజ్ వర్కౌట్ అవ్వాలి, ఎర్రర్ లైన్ వర్క్ అయిపోయింది కదా. సో డిఫాల్ట్ అన్నప్పుడు అంటే మామూలుగా మనం ల్యాండ్ అవుతున్నప్పుడు డిఫాల్ట్ హెడర్ చూపిస్తాను. ఇన్ కేస్ అది కనుక డిఫాల్ట్ కాకుండా బిజినెస్ పేజ్ అయితే బిజినెస్ అని చూపిస్తాను. ఇన్ కేస్ అది కనుక ఏ వేరేది ఏమైనా బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్ హెడర్ చూపిస్తాను. దానికోసం ఇప్పుడు ఇక్కడ నేను డిఫాల్ట్ హెడర్ చేశా కదా, అలాగే బిజినెస్ హెడర్, లోన్స్ హెడర్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతా అనమాట. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఈ డిఫాల్ట్ హెడర్ ని కూడా మనం అనుకున్నట్టు దీన్ని కూడా స్ప్లిట్ చేసుకోవాలి అంటే, లోగోకి ఒక సెపరేట్ కాంపోనెంట్ చేసుకోండి, నావిగేషన్ కు సెపరేట్ కాంపోనెంట్ చేసుకోండి, బటన్ కు సెపరేట్ కాంపోనెంట్ చేసుకోండి. ఓకే, అలా షో ఇట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్, డోంట్ వరీ.